అస్మద్గురుభ్యో నమః. బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవానుడు నరోత్తమునికి అద్రోహుని యొక్క కథ వృత్తాంతము వివరిస్తున్నాడు. బ్రాహ్మణ వరేణ్య, ఇది పూర్వకాలపు సమాచారం. పూర్వము ఒక రాజకుమారుడు ఉండేవాడు. అతని భార్య కులీనురాలు, సౌందర్యవంతురాలు. కులీనురాలు అంటే ధనవంతురాలు అని అర్థం. నవయౌవన శోభా సంపన్నురాలు. మన్మధుని భార్య రతీదేవియో, ఇంద్రుని భార్య సచీదేవియో అన్న విధంగా ఆమె చూపరుల మనస్సులను హరించగల మహాసౌందర్య సంపదతో విరాజిల్లుతూ ఉండేది. రాజకుమారుడు ఆమెను ప్రాణాధికంగా ప్రేమిస్తూ ఉండేవాడు. ఆమె సౌందర్యానికి తగినట్లుగా ఆమె పేరు కూడా సుందరియే. ఒకనాడు కార్యభారం కారణంగా రాజకుమారుడు ఆకస్మికంగా కొన్ని రోజుల పాటు భార్యను వీడి దూరదేశమునకు పోవలసి వచ్చింది. అప్పుడు అతడు తనతో, అయ్యో, నేనిప్పుడు నా భార్యను వీడి పోవక తప్పదు. ఆమె నాకు ప్రాణాధిక ప్రేతుమురాలు. ఆమెను ఎవరి అధీనంలో ఉంచి వెళ్ళాలి? ఎక్కడ ఉంచితే ఆమె సతీత్వం అనగా శీలం చెడకుండా ఉంటుంది అని తర్కించుకున్నాడు. బాగుగా ఆలోచించిన మీదట అతనికి అద్రోహకుడు అనగా ఎవరికి ద్రోహం చేయనివాడు తలపునకు వచ్చాడు. వెంటనే అతడు అద్రోహుని ఇంటికి వెళ్ళి ప్రేమగా పలుకరించి, నాయనా, నేను దూర ప్రాంతాలకు వెళుతున్నాను. దయవహించి నేను మరలి వచ్చినంత వరకు మహాసౌందర్య రాశి అయిన నా భార్యను మీ ఇంట ఉంచి రక్షించుమా అని అతడు ప్రార్థించాడు. రాజకుమారుని మాట విని అద్రోహకుడు ఆశ్చర్యం పొందాడు. నాయనా, నేను నీకు తండ్రిని కాను, సోదరుణ్ణి కాను, చుట్టాన్ని కూడా కాను. నీ భార్య యొక్క పితృకులానికి కానీ మాతృకులానికి గాను చెందినవాడను కాను. నీ మిత్రవర్గంలోని వాడిని కూడా కాను. ఇటు నా ఇంట నీ భార్యను ఉంచి నీవెట్లు నిశ్చింతగా ఉండగలవు అని అతడు రాజకుమారుడిని ప్రశ్నించాడు అద్రోహకుడు. అంతటా రాజకుమారుడు, మహాత్మా, ఈ లోకంలో నీకు సాటి అయిన ధర్మజ్ఞుడు, జితేంద్రుడైన పురుషుడు వేరు ఎవ్వరునూ లేరు అన్నాడు రాజకుమారుడు. ఆ మాట విని అద్రోహకుడు, రాజకుమారా, నన్ను క్షమించు, నాపై దోషారోపణం చేయవద్దు. ఈ త్రిభువన సౌందర్య రాశిని ఎవరు కాపాడగలరు? నా వలన కాదు అని బదులు చెప్పాడు. నేను అన్ని విషయాలు కూలంకషంగా ఆలోచించుకున్న తర్వాతనే నీ దగ్గరకు వచ్చాను. ఆమె నీ ఇంటనే ఉంటుంది, నీక నేను వెళుతున్నాను అన్నాడు మరల రాజకుమారుడు. అప్పుడు అద్రోహకుడు మరలా ఇలా అన్నాడు, రాజకుమారా, ఈ సుందర నగరంలో కామాంధులైన మానవులు బహుళంగా ఉన్నారు. ఇక్కడ స్త్రీ యొక్క శీల సంరక్షణం దుర్ఘటంగా తోస్తున్నది. ఆ మాట విని రాజకుమారుడు, మరలా మహానుభావ, ఎట్లయినా నీవు ఈమెను రక్షింపక తప్పదు, నేను వెళుతున్నాను అని అభ్యర్థించాడు. అప్పుడు గృహస్థుడైన అద్రోహకుడు ధర్మ సంకటంలో పడి మరలా ఇలా అన్నాడు, నాయన, అయితే నేను ఒక మాట చెబుతున్నాను విను. నీ భార్య హితం కోరి ఆమె శీల రక్షణాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ఆమె తోడ అనుచితంగా వ్యవహరించుటకు నిశ్చయించుకున్నాను. అలా చేయడమే ఉచితమని నాకు తోస్తుంది. అలా వ్యవహారం సాగినప్పుడే ఆమె నా ఇంటిలో సురక్షితంగా ఉండగలుగుతుంది. అలా కాదంటే ఈ అలక్ష్యను రక్షించుటకు ఏదైనా ఉపాయం తెలియజెప్పు. నేను ఈమె తోడ వ్యవహరించే అనుచిత విధం ఎట్టిది అంటే, నా సయ్య మీద నాకు ఒక పక్క నా భార్య శయనించి ఉండగా రెండవ పక్క ఈమె పరుండాలి. అట్లు పడుకుంటూ ఉన్న నీవు మరలి వచ్చిన మీదట ఎట్టి సందేహాలు సంకలు లేకుండా సహర్షంగా ఈమెను నీ భార్యగా స్వీకరించాలి. అలా చేయడం నీకు సమ్మతమైతేనే ఈమెను ఇక్కడ ఉంచు, కాదంటే ఇప్పుడే ఈమెను నీ ఇచ్చ వచ్చిన చోటికి తీసుకొని పో అని అద్రోహకుడు రాజకుమారుడితో చెప్పాడు. అతని మాటలు విని రాజకుమారుడు క్షణకాలం ఏమో ఆలోచించుకొని, ఆర్య, నీవు చెప్పిన విధం నాకు సమ్మతమే. నీకు ఎలా చేయడం అనుకూలంగా తోస్తే అలాగే చెయ్యి అని అద్రోహకునితో చెప్పి తన భార్య వంకకు తిరిగి, దేవి, ఇతడు ఎలా చెబితే అలా చేస్తూ ఉండు. నిన్ను ఏ దోషము అంటదు. ఇది నీకు నా ఆదేశం అని ఆమెతో చెప్పాడు. అనంతరం అతడు తన తండ్రి ఆదేశానుసారం తాను వెళ్ళవలసిన స్థానానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అటు పిమ్మట అద్రోహకుడు రాజకుమారునితో చెప్పిన విధంగానే చేశాడు. ఆ ధర్మాత్ముడు ప్రతిదినము ఇరువురు స్త్రీల నడుమ శయనింప ఆరంభించాడు. అయినా పరశ్రీ తన ప్రక్కలో ఉన్న అతడు ధర్మం నుండి ఎన్నడూ విచలితుడు కాలేదు. తన భార్యను స్పృశించినప్పుడు మాత్రమే అతనిలో కామోపభోగ కంచ ఉదయించేది. రెండవ పక్క రాజకుమారుని భార్య స్తనద్వయం తన వీపునకు తగులుతూ ఉన్న
ఆమె ఎడల అతని చిత్తవృత్తి తల్లి స్థానాలను స్పృశించే చంటి బిడ్డ చిత్తవృత్తిని పోలియే ఉంటూ వచ్చింది. అతడు దినదినము ఆమె ఎడల మాతృభావాన్ని బలపరుచుకుంటూ వచ్చాడు. క్రమంగా అతనిలో శ్రీవాంఛ క్షీణించిపోతూ వచ్చింది. ఈ విధముగా 6 మాసాల కాలం అతిక్రమించిన మీదట రాజకుమారుడు దూరదేశం నుండి వెనుకకు మరలి అద్రోహుని నగరం చేరాడు. అతడు తన భార్య ప్రవృత్తిని గూర్చి అద్రోహకుని ప్రవృత్తిని గూర్చి ప్రజల అభిప్రాయాలను విచారించి తెలుసుకున్నాడు. ప్రజలు కూడా తమ తమ అభిప్రాయాలను తమ అభిరుచులను బట్టి భిన్న భిన్నంగా ప్రకటించారు. రాజకుమారుడు చేసిన వ్యవస్థను ఎరిగి కొందరు మెచ్చుకున్నారు, కొందరు ఆశ్చర్యాన్ని వెల్లడించారు. మరికొందరు, నాయనా, నీవు నీ భార్యను అతనికి యథేచ్ఛగా అప్పగించి వేశావు. అతడు ఆమెను తన పక్కలో పండుకొనబెట్టుకున్నాడు. స్త్రీ పురుషుల నడుమ సన్నిహిత సంబంధం ఏర్పడినప్పుడు వారి మనస్సులు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాయి అని వ్యాఖ్యానించారు. అద్రోహకుడు తన ధర్మనిష్టా బలంతో జనులు తనను గూర్చి చేస్తూ ఉన్న చర్చలను, నిందలను తెలుసుకున్నాడు. అప్పుడు అతనిలో ఈ లోక అపవాద వలయం నుండి బయల్పడాలన్న సంకల్పం ఉదయించింది. అతడు పెద్ద మొత్తంగా కర్రలను తెప్పించి స్వయముగా చితిని సిద్ధం చేసుకుని దానికి నిప్పు ముట్టించాడు. చితి ప్రజ్వరిల్లింది. ఆ సమయానికి రాజకుమారుడు అక్కడికి వచ్చాడు. అక్కడ అద్రోహకుని తన భార్యను అతడు చూశాడు. భార్య ముఖము సుప్రసన్నంగాను అద్రోహకుని ముఖము విషాదభరితంగాను ఉండగా అతడు పరికించాడు. వారి ఇరువురి మానసిక పరిస్థితులను అర్థం చేసుకున్న రాజకుమారుడు, మిత్రమా, నేను నీ మిత్రుడును. చాలా కాలం గడిచిన మీదట ఇక్కడికి వచ్చాను. నీవు నాతో మాట్లాడలాడవేమి అని అద్రోహకుని పలకరించాడు. మిత్రమా, నీ హితం కోరి నేను దుష్కర్మం చేశాను. నేను చేసిన ఈ చేష్టలో లోకాపవాదం కారణంగా నిరర్థకమైపోయింది. కాబట్టి తద్దోష పరిహారార్థం నేను అగ్నిప్రవేశం చేస్తున్నాను. దేవతలు, మానవులు నా ఈ ప్రయత్నాన్ని పరికించెదురుగా కానీ అద్రోహకుడు రాజకుమారునికి బదులు చెప్పాడు. అనంతరం అద్రోహకుడు సానందంగా అగ్నిప్రవేశం చేశాడు. కానీ అగ్నిదేవుడు అతని శరీరాన్ని, వస్త్రాన్ని, కేశాలను ఏమాత్రం దగ్ధం చేయలేకపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో నిలిచి దేవతలు మేలు మేలు, భళీ భళీ అని ప్రశంసావచనాలతో కోలాహలం చేశారు. 4 వంకల నుండి అద్రోహుని తల మీద పూలవానలు కురిశాయి. రాజకుమారుని భార్యను అవలంబంగా చేసుకొని అతనిని నిందించిన వారి ముఖాలపై కుష్టు వ్యాధి ఉదయించింది. దేవతలు అక్కడకు చేరి అగ్ని నుండి అతనిని వెలుగు తీసుకొచ్చి దివ్య పుష్పాలతో పూజించారు. అతని చరిత్రమును ఆలకించి మహర్షులు కూడా విస్మయం పొందారు. ఎల్లరూ మునీశ్వరులు, ఎల్ల వర్ణాల మానవులు మహాతేజశాలి మహాభాగుడైన ఆ అద్రోహకునికి అనేక విధాల పూజించి గౌరవించారు. అతడు స్వయంగా కూడా వారికి ఎల్లరకు ఆదర సత్కారాలు గావించాడు. అప్పుడు దేవదానవ మానవులు ఎల్లరూ కూడి అతనికి సజ్జనాద్రోహకుడు అని పేరు పెట్టారు. అతని పాదధూళి సోకిన మేర భూమి సస్యశ్యామలమయ్యను. ఆ సమయంలో దేవతలు రాజకుమారునితో ఇలా అన్నారు, నాయనా రాజకుమారా, నీవు నా భార్యను సానందంగా స్వీకరించు. ఈ అద్రోహకుని వంటి పురుషుడు లోకంలో ఇంతవరకు వేరొకడు జన్మించి ఉండలేదు. ఇతని వలె కామాన్ని, లోభాన్ని జయించిన పుణ్యపురుషుడు వేరొకడు ఇప్పుడు ఈ భూమండలం మీద లేడు. ఉన్నవారు అందరూ కామవృత్తి చేత, లోభవృత్తి చేత పరాజితులైన వారే. దేవతలకేమి, అసురులకేమి, మానవులకేమి, రాక్షసులకేమి, పశువులకేమి, పక్షులకేమి, కీటకాది పాణివర్గములకేమి ఈ కామ ప్రవృత్తి అత్యంత దుర్జయమైనది. జీవుడు మరణ వలయంలో చిక్కి పరిభ్రమిస్తూ ఉండడానికి కూడా ఈ కామలోభ వృత్తులే ప్రధాన కారణాలు. కామమే జీవుని సంసార బంధంలో బంధించేది. ఇంచుమించుగా ఎందునూ లేసమాత్రమైనా లేని కామ ప్రవృత్తులేని మానవుడు ఉండడు. అట్టివాడు దొరకుట దుర్లభం. ఈ అద్రోహకుడు ప్రబలములైన ఆ ప్రవృత్తులను అన్నిటినీ జయించి వేసిన వీరవరుడు. ఆ ప్రవృత్తులపై విజయం సాధించడంతో ఇతడు చతుర్దశ భువనాల మీద విజయం సాధించిన వాడయ్యాడు. పరమ ప్రసన్నతతో ఇతని హృదయ మందిరంలో భగవానుడు వాసుదేవుడు సర్వదా విరాజిల్లుతూ ఉంటాడు. ఈ పుణ్యపురుషుని స్పృశించిన, దర్శించిన మానవులు సమస్త పాప తాప విముక్తులై అక్షయ స్వర్గసుఖములను అందుకుంటారు అని రాజకుమారునితో చెప్పారు. ఈ విధంగా పలికి దేవతలందరూ తమ తమ విమానాలను అధిరోహించి ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అచ్చట చేరిన జనులందరూ తమ తమ నెలవులకు వెడలిపోయారు. రాజకుమారుడు, అతని భార్య తమ రాజభవనం దిక్కుగా సాగిపోయారు. నాటి నుండి అద్రోహకునకు దివ్య దృష్టి ప్రాప్తించింది. అతడు దేవతలను కూడా చూడగలడు. 3 లోకాలలోని సమాచారాలను అనాయాసంగా తెలుసుకోగలడు. ఈ విధంగా బ్రాహ్మణ వేషధారి అయిన భగవానుడు తెలుపుగా
నరోత్తముడు అద్రోహకుని ఉదంతం ఆలకించాడు. అనంతరం అతడు క్రమముగా ఆ అద్రోహకుడు ఉన్న వీధిలోనికి వెళ్ళి అద్రోహకుని దర్శించాడు. ఎంతో సంతోషంతో పలుకరించి తనకు హితకర విషయాలు తెలుపుతూ ధర్మ ఉపదేశం చేయమని నరోత్తముడు అద్రోహకుని ప్రార్థించాడు. ఈ మరి యొక్క సంచికలో సజ్జనాద్రోహకుడు నరోత్తమునితో చెప్పిన విషయాల గురించి విశేష విషయాలను తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.